హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము ఆంధ్ర పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈ రోజు మన టాపిక్ న్యూ ఇయర్ వ్లాగ్. ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ ఇయర్ అందరికీ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ పీస్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్‌ని స్టార్ట్ చేసే ముందు మై కైండ్ రిక్వెస్ట్ అండి. మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. సో ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇది డిసెంబర్ 31 నైట్ షూట్ చేసిన వ్లాగ్. యాక్చువల్‌గా ఎగ్జాక్ట్ 12కి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ కేక్ ఆర్డర్ చేసి డెలివరీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. సో ముందే విషెస్ కన్వే చేసేసుకున్నాము మేము. తర్వాత కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసాం. ఈసారి మా గ్రాండ్ పేరెంట్స్‌తో కేక్ కటింగ్ ప్లాన్ చేశాము. ఎవ్రీ ఇయర్ మమ్మీ, డ్యాడీ ఆర్ నేను, బ్రదర్ చేసేవాళ్ళం. బట్ ఈసారి నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. యాక్చువల్‌గా వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు. ఎప్పుడు రారు కాబట్టి సో, ఈసారి వాళ్ళతో కేక్ కట్ చేపించాము. వాళ్ళకి ఇదంతా కొత్త అసలు. కేక్ కటింగ్‌లు, పార్టీలు అంటే ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు. చాలా దూరంగా ఉంటారు. మా తాతయ్య మాత్రం అంటే మా డ్యాడీ వాళ్ళ నాన్నకి మాత్రం మస్తు ఇంట్రెస్ట్ ఇలాంటివంటే అసలు. బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫన్నీగా కూడా ఉంటారు. మీరే చూడండి వీడియోలో తెలుస్తుంది మీకే. నేనైతే అన్నిటికి కష్టపడ్డాను. క్యాండిల్ వెలిగించడానికి, పార్టీ పర్పస్ బ్లాస్ట్ చేయటానికి అసలు చాలా టైం పట్టింది ఇవన్నీ నేను చేయటానికి. అంటే ఏది ఒక పట్టాన కూడా వెలగట్లేదు. ఫైనల్‌గా వెలిగిందండి. పాపర్ అయితే చాలా గట్టిగానే ట్రై చేశాను గానీ తుస్సయింది అది. పాపం కేక్ చూడండి ఈ రోజుకి అవుతుందా అన్నట్లు ఎట్లా చూస్తుందో. మా బ్రదర్ అయితే ఇంకొకటి బ్లాస్ట్ చేశాడు గానీ మనది మాత్రం అవ్వలేదు అసలు. వేస్ట్ చేసేసాను మొత్తానికి పాపర్‌ని. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ మనం అనుకున్నట్టు అవుతాయా ఏంటి? అని నాలో నేనే అనుకోని ఇక స్నో స్ప్రే తీసుకున్నాను. అదైనా అవుతుందో లేదో అనుకున్నా. బట్ అట్‌లీస్ట్ ఇదైనా ఫస్ట్ అటెంప్ట్‌లో అయిందండి. హే! హ్యాపీ న్యూ ఇయర్! చెప్పా కదా! బ్యాక్ సైడ్ మా తాతయ్య చూడండి క్లాప్స్ కొడుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తున్నాడు. ఫుల్ ఫన్ అసలు ఆయనైతే అన్నీ ఫన్నీగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను నేనైతే కావాలని. మా నానమ్మది కూడా కొంచెం ఫన్ ఉంటది చూడండి వీడియోలో. యాక్చువల్‌గా మా అమ్మమ్మ, తాతయ్యకి కేక్ కట్ చేయటం అసలు ఇంట్రెస్ట్ లేదండి. అసలు ఇష్టం లేదు చెప్పాలంటే. రామంటే రామన్నారు. బట్ మేమే ఫోర్స్ చేసాము కావాలని. ఎందుకంటే మా మామయ్య చనిపోయారు 3 ఇయర్స్ బ్యాకే. అంటే మా అమ్మ వాళ్ళ బ్రదర్ అన్నమాట. జాండీస్ ప్రాబ్లమ్ వచ్చి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయింది. వాళ్ళు ఇంకా దాంట్లో నుంచి బయటకైతే రాలేకపోతున్నారు. ఎంతైనా కొడుకు కదా! ఎవరు తీర్చలేని బాధ అది. మేము కూడా చాలా మిస్ అయితున్నాము మా మామయ్యనైతే. ఇక తప్పదు కదా! ఎవరున్నా లేకపోయినా ఎంత బాధున్నా ఎవరైనా సరే మూవ్ ఆన్ అయిపోవాల్సిందే. ఇక లైఫ్ అంటేనే అంత. పుట్టుక, చావు మన చేతుల్లో ఉండదు కదా! అంతకు మించి మనం ఇంకా ఏం చేయలేము మూవ్ ఆన్ అవ్వటం తప్ప. మామయ్య సోల్ ఎక్కడున్నా పీస్‌ఫుల్‌గా ఉండాలి అని కోరుకుంటున్నాను. చెప్పటం మర్చిపోయాను. కేక్ ఆర్డర్ ఎందుకు లేట్‌గా వచ్చిందో తెలుసా? నేను చేసిన ఒక తింగర్ పని వల్ల. యాక్చువల్‌గా అది కూడా వీడియో షూట్ చేశాను. బట్ నా బ్యాడ్ టైమ్ వల్ల ఆ వీడియో పెన్ డ్రైవ్‌లో కాపీ చేసేసరికి కరప్ట్ అయిపోయింది. వీడియో అనేది పోయింది. ఇంకా దొరకలేదది. న్యూ ఇయర్‌కి ఎప్పుడు కేక్ ఎందుకు, ఈసారి స్పెషల్‌గా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి కునాఫా ఆర్డర్ చేశానండి. అది ఎంత వరస్ట్‌గా ఉంది అంటే, ఛీ అంటారు మీరు గాని టేస్ట్ చేస్తే. అసలు టేస్ట్ విషయానికి కాదు గదా! చూడటానికి కూడా ఎంత చెండాలంగా ఉంది అంటే, ఎందుకు చేశానురా బాబు అనుకున్నా అసలు. నార్మల్‌గా కునాఫా అయితే చాలా బావుంటుందండి టేస్ట్. కానీ నేను ఆర్డర్ చేసిన ఔట్‌లెట్‌లో మాత్రం అసలు బాలేదది. అలా ఫెయిల్ అయ్యేసరికి మూసుకొని మళ్ళీ కేకే ఆర్డర్ చేశాను. ఇక వాళ్ళ నలుగురు ఒకరికొకరు కేక్ తినిపించుకున్న తర్వాత మేమందరం కూడా ఎంటర్ అయిపోయాం. మేము కూడా కేక్ లాగించేసాము.
వీళ్ళు మా నానమ్మ, తాతయ్య అండి. కొడుక్కి తినిపిస్తున్నారు కేక్‌ని. నేనైతే చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అసలు ఇలా కేక్ కట్ చేసి మా డ్యాడీకి తినిపించడం. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను నేను. యాక్చువల్‌గా డీజే ప్లే చేశాము. బట్ అదంతా వీడియోలో పోస్ట్ చేయడానికి కుదరలేదు. కాపీరైట్ ఒస్తుంది మనకి వీడియోలో సాంగ్స్ అలాంటివి పెడితే. సో, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. ఫుల్ మ్యూట్‌లో పెట్టాల్సొచ్చింది. కేక్ కటింగ్ అయిపోయాక అందరి మీద స్నో స్ప్రే చేస్తూ ఎంజాయ్ చేశాను నేనైతే. ఫుల్ కామెడీ అండ్ ఫన్ ఉంది మా నానమ్మ, తాతయ్యతో. మా నానమ్మకి పార్టీ పాపర్స్ అన్నా, స్ప్రే అన్నా అసలు ఎలర్జీ అస్సలు ఇష్టం ఉండదు ఆమెకి. వద్దంటే వద్దంటది. అందుకే బ్యాక్ టర్న్ అయిన తర్వాత వేశాను. ఎలా షాక్ అయిందో చూడండి. నేను ఆడుకోవటం ఏమో గానీ కేక్ మీద విప్పింగ్ క్రీమ్ కన్నా పార్టీ పాపర్స్, స్నో స్ప్రేనే ఎక్కువుంది. ఇంతకి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ చెప్పనే లేదు. బాగా ఎంజాయ్ చేశారా? నేనిక్కడ అందరి మీద స్నో స్ప్రే చేస్తూ, ఏడిపిస్తూ ఉంటే పక్కన నుండి సైలెంట్‌గా మా డ్యాడీ వచ్చి మా చేతిలో నుంచి స్ప్రే బాటిల్ తీసేసుకున్నారు. ఏం చేస్తారబ్బా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. సరే నార్మల్‌గా స్ప్రే చేస్తున్నారేమోలే అంతా అనుకుంటే సడెన్‌గా నా మీద స్నో స్ప్రే చేసేసారండి. "ఏం డాడీ మొత్తం హెయిర్, డ్రెస్ అంతా పాడయింది" అంటుంటే, "అందరి మీద స్నో స్ప్రే చేస్తూ ఆడుకుంటున్నావు, ఏడిపిస్తున్నావుగా మరి. నీకెవరు స్ప్రే చేయొద్దా మరి?" బావుందా అని ఎటకారంగా ఏడిపిస్తున్నారు. అట్లుంటది మా డ్యాడీ తోటి. ఇక కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ రిలాక్స్ అయిపోతున్నారు. డీజే కూడా ఆపేసాను నేనింకా. దగ్గర వాళ్ళకి న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నారు. అందరికి కాల్స్ చేసేసి, ఈలోపు మా తాతయ్య స్వీట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే, అవి తింటూ కాల్స్ మాట్లాడేసేసి, ఇక ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఉందండి నాకు అసలైన పండగ. ఎంజాయ్ చేయటానికైతే మస్తు ఎంజాయ్ చేసేసాం కానీ, స్నోలు, పాపర్స్ అన్నీ వేసేసి ఇల్లంతా గందరగోళం అయిపోయింది చూడండసలు. ఓన్లీ స్ప్రే యూజ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఆర్ ఓన్లీ పాపర్స్ అయినా గూడా అసలు ప్రాబ్లమ్ లేదు. ఇక 2 మిక్స్ చేస్తే అంతే సంగతులు. ఫ్లోర్‌కి మొత్తం స్టిక్ అయిపోయి ఎంత క్లీన్ చేసినా కూడా ఆ పాపర్స్ ఫ్లోర్ నుండి రాలేదు. నేను ఈ పాపర్స్ అండ్ స్ప్రే క్యాండిల్ గూడా కేక్‌తోనే ఆర్డర్ చేసుకున్నానండి. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఎట్ ఎ టైమ్ వచ్చేసాయి. ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలంటే పెద్ద తలనొప్పే అయింది అసలు. ఇక ఎలాగోలా క్లీన్ చేసేసి నేను, నా బ్రదర్ అయితే మోమోస్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఈ వ్లాగ్ అంతా 31st నైట్ అన్నమాట. నెక్స్ట్ డే జాన్ 1న నేను ఒక ప్లేస్‌కి వెళ్ళాను. ఆ వ్లాగ్‌ని గూడా నేను పోస్ట్ చేస్తాను. సో, ప్లీజ్ బీ ఇన్ టచ్. ఇక మోమోస్ విషయానికొస్తే హైదరాబాద్‌లో వావ్ మోమో ఔట్‌లెట్ నుండి ఒకటి వెజ్ స్టీమ్డ్ మోమో, ఇంకొకటి చికెన్ డార్జిలింగ్ మోమో ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తారండి వీళ్ళు. చూడటానికి కూడా చాలా బావున్నాయి మోమోస్. టేస్ట్ విషయానికొస్తే చికెన్ డార్జిలింగ్ మోమో చాలా బావుంది. కానీ వెజ్ స్టీమ్డ్ మోమో నాకంత నచ్చలేదు. చికెన్ డార్జిలింగ్ కాస్ట్ వచ్చేసి రూ. 209 పడింది. వెజ్ స్టీమ్డ్ వచ్చేసి రూ. 199 పడింది. ఆఫర్స్ అన్నీ అప్లై చేశాక ఓవరాల్ కాస్ట్ రూ. 300 అయితే అయింది. ఇది వర్తా కాదా అని నన్నడిగితే ఖచ్చితంగా కాదనే జెప్తాను. ఎందుకంటే నార్మల్‌గా బయట తింటే చాలా కాస్ట్ తక్కువ పడుతుంది. ఆన్‌లైన్‌లో కాబట్టి ఎక్కువే ఉంది అని చెప్పొచ్చు. సో, ఇది గైస్ ఇవాల్టి మన వీడియో. ద వెరీ నెక్స్ట్ డే జాన్ 1, 2025న నేనొక ప్లేస్‌కి వెళ్ళానని చెప్పాను కదా! అది హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేను మన ఛానెల్‌లో అది నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ అవర్ ఛానెల్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన అమ్ము ఆంధ్ర పిల్ల ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. థాంక్ యూ.